విశాఖపట్నంలో బాలికల సదనం నిర్వహణపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమను ఇబ్బంది పెడుతున్నారంటూ బాలికలు గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. తమను వెంటనే తల్లిదండ్రుల వద్దకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులతో కలిసి ఎమ్మెల్సీ వరద కళ్యాణి బాలికా సదనాన్ని సందర్శించారు. బాలికలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఏ ఘటనలు జరిగినా స్టేట్మెంట్లకే పరిమితమవుతున్న హోంమంత్రి బాలికల ఇబ్బందులపై కూడా అదే తీరుతో వ్యవహరిస్తున్నారు. బాలికల సదన్లో మత్తుమందు ఇస్తూ ఉన్న వ్యవహారంపై విచారణ కమిషన్ను వేయాలంటున్న వరద కళ్యాణితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఇది ప్రభుత్వ బాలికల వసతి గృహం అండి. వాళ్ళు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. వాళ్ళు నిజంగా దురదృష్టవశాత్తు ఇలాంటి గృహాల్లో ఉండే పరిస్థితి, ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఇలాంటి గృహాల్లో కనీసం వాళ్ళకి సరైన ఆహారం కూడా లేని పరిస్థితులు అక్కడ ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే అక్కడ పరిస్థితులు వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి తమ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతామని కొందరు, లేదా వేరే దగ్గరికి వెళ్ళి చదువుకుంటామని కొందరు రకరకాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్స్ వీళ్ళు పరిష్కారం చూపించట్లేదు కాబట్టి చేతి మీద కూడా కోసుకునే పరిస్థితులు కనిపించాయి. అలాగే ప్రతి నెల కూడా పైనుంచి ఆఫీసర్స్, జడ్జో అలాగే వస్తూ ఉంటారంట. వచ్చినప్పుడు కూడా వీళ్ళు తమ సమస్యలు చెప్పుకోనివ్వకుండా ఇక్కడ ఉన్న అధికారులు ఏంటంటే వీళ్ళకి ముందు రోజే గట్టిగా వార్నింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉందంట. ఇంత దారుణంగా వాళ్ళకి బలవంతం చేసి ఇక్కడ ఉన్న సమస్యలు చెప్పనివ్వట్లేదు. హోమ్ మినిస్టర్ గారు ఈ జిల్లాకు చెందిన వ్యక్తి, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన వ్యక్తి. మరి ఇలాంటి సంఘటన ఇంతమంది 5 మంది ఆడపిల్లలు బయటకు వచ్చి ఇలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నప్పుడు వచ్చి స్పందించాలి కదా. స్టేట్మెంట్స్కే పరిమితం అవుతున్నారు తప్ప ఎక్కడ హోమ్ మినిస్టర్ గారు దీని మీద స్పందిస్తూ ఉన్నారు. లోపల చూసుకుంటే బాలికలు చెప్పిన దాని ప్రకారం ఫుడ్ కూడా సరిగా లేదని, పురుగులు పట్టిన ఫుడ్ని మాకు అందిస్తున్నారు, తినట్లో 3 రోజులు ఫుడ్ కూడా లేదని చెప్తున్నారు. అసలు ఆహారం సరిగ్గా లేక వాళ్ళు అసలు 3-4 రోజులుగా భోజనం కూడా చేయలేదు అని చెప్తూ ఉన్నారు. అంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితులు. ఇలాంటి ప్రభుత్వం నిర్వహిస్తున్న వసతి గృహంలోనే మహిళలకి సరైన సౌకర్యాలు లేవు అంటే బయట ఆడపిల్లలకి ఏమి సౌకర్యాలు ఉంటాయి, ఏమి రక్షణ ఉంటుంది? అంటే మత్తు మందులపై ఒక ఆరోపణ చేస్తున్నారు. వీళ్ళు తమకు మత్తు మందులు ఇస్తున్నారని, సుమారు 48 గంటల పాటు కూడా ఏం జరుగుతుందో కూడా మాకు తెలియని స్థితిలో మేము ఉండిపోతున్నామని కూడా చెప్తున్నారు. వారు మీతో మాట్లాడారు కదా, ఏమంటున్నారు వాళ్ళు? బాలికలైతే మత్తు మందు ఇస్తున్నారు, మేము మత్తులో ఉండిపోతున్నాము అని చెప్తూ ఉన్నారు. లోపల వాళ్ళేమో తిరిగి వీళ్ళ మీదే అభియోగం మోపుతూ ఉన్నారు. వీళ్ళు ఏదో పారిపోవడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి మత్తు మందు ఇస్తున్నామని. ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులకి ఒక అలవాటు, బాధితుల మీదే తిరిగి అభియోగం మోపడం అలవాటు. ఆ విధంగా చేస్తూ ఉన్నట్టుకుంది. అసలు